నేను మీ మాదిరి అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. వీడియోని ఎండ్ దాకా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుందని, లేట్ అయినా మీరు షేర్ చేయాలని ఇవన్నీ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది కదా. సంక్రాంతి అంటేనే నోములు చాలామంది, అందరికీ ఉండవు. నోములు ఉన్న వాళ్ళైతే ఈసారి కొత్తగా ఏమి ఇవ్వాలని అందరూ చూస్తూ ఉంటారు. అయితే ఈరోజు మేము బేగం బజార్ వెళ్ళాం. ఇంకా మనము హోల్సేల్గా పెద్ద బల్క్లో ఏ ఐటమ్ తీసుకోవాలన్నా అక్కడికి వెళ్ళాల్సిందే కదా. బేగం బజార్ వెళ్ళాము. అండ్ బేగం బజార్కి వెళ్ళాలంటే మనం ఎర్లీగానే వెళ్ళాలి. లేట్గా వెళ్తే అసలు మనకు ఇలాంటి సీజన్లో కాల్ పెట్టేసి అందు కూడా ఉండదు, అంత బిజీగా ఉంది. మేము ఈవినింగ్ టైం వెళ్ళాము, చాలా రష్ ఉంది. బట్ మనం వెళ్ళింది ఎలా రిస్క్ అయినా తీసుకొని రావాలి కదా. ఇలా నోము తీసుకొచ్చాము. ఈసారి ఇవి సంక్రాంతి నోముల కోసం వెళ్ళామని చెప్పాం కదా. చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఏవి తీసుకోవాలో అర్థం కాలేదు. అయితే ఈసారి మా అక్క వాళ్ళ అమ్మాయికి, అంటే అత్తగారింట్లో కూడా నోముకుంటారు, మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా నోముకుంటున్నారు. ఈసారి మా అక్కయ్య వాళ్ళ పాప వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో నోముకుంటుంది. అక్క నేను వెళ్ళి తీసుకొచ్చాము. అయితే కంపల్సరీ సార్ మంగళవారం వచ్చిందంట. మంగళవారం వచ్చినా రాకున్నా కూడా ఏదైనా నోము అంటే 13 వస్తువులు తీసుకుంటారు, అది అందరికీ తెలుసు. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. ముందుగా గౌరమ్మల విత్తల్లో తీసుకున్నాము. ఇవి 13. మంగళవారం వచ్చింది కాబట్టి 13 గౌరమ్మలు, ఫస్ట్ గౌరమ్మలను మంగళగౌరిలాగా చేసుకుంటారంట. మంగళవారం రాకున్నా కూడా చేసుకుంటారు. నెక్స్ట్ ఈ ప్లేట్స్ తీసుకున్నాము. ఇవైతే భలే బాగున్నవి. ఇదొక నోము అన్నమాట. నెక్స్ట్ ఇవి బౌల్స్ అన్నమాట. ఇది ఒక నోము. ఇవి కూడా 13 పీసెస్ తీసుకున్నాము. మీకు రేట్స్ కావాలంటే చెప్పండి, నేను కామెంట్ బాక్స్లో పింక్ చేయండి, నేను రేట్స్ చెప్తాను. చాలా మనకు ఇలాంటి బల్క్లో ఏవి తీసుకోవాలన్నా అక్కడికి వెళ్ళడమే బెటర్ అనమాట. ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకైతే ఎక్కడ నుండో వచ్చి అయితే తీసుకోమని చెప్పట్లేదు. నెక్స్ట్ ఇవైతే భలే బాగున్నాయి, క్యూట్గా భలే నచ్చేసాయి అనమాట. ఈ బౌల్ డైరెక్ట్ స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేయొచ్చు. ఇది ఒక 13 ఐటమ్స్ తీసుకున్నాము. ఏవైనా 13 తీసుకోవాలి కదా. అలాగే ఇత్తడిలో గంగాలాలు ప్రసాదాలకి, దేవుడికి ప్రసాదం పెట్టడానికి ఇది కొత్త వెరైటీలో వచ్చిందనమాట. బాగా అనిపించింది, రెగ్యులర్ గంగాలం కాకుండా. ఇదొక బౌల్. ఇవి 13 ఐటమ్స్ తీసుకున్నాము. ఇవి ఇంకా నోము కూడా ఏంటి అంటే ఓన్లీ అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళే కాకుండా మన రిలేటివ్స్, సిస్టర్స్, ఇలా ఎవరైనా అత్తలు, మేనమామలు ఎవరైనా ఇవ్వచ్చు అనమాట. అంటే మనం కూడా వాళ్ళు నోముకునే వాళ్ళకు కొని ఇవ్వచ్చు అనమాట. అలా మేము కూడా తీసుకున్నాము. ఆ తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఈ బకెట్స్ అనమాట. స్టీల్లో బకెట్లు భలే బాగున్నవి. ఇవి ఒక సెట్ తీసుకున్నాము. ఇది యూజ్ అవుతుందా అంటే ఎక్కడైనా వాడుకోవచ్చు, మోడల్కైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇవైతే యూస్ఫుల్గా అవుతాయి. ఇవేమి యూజ్ అవుతాయి అనుకుంటారా? ఇవేంటి అంటే మనము ఇడ్లీలు తీస్తాం కదా, ఇడ్లీలకు బెస్ట్ ఆప్షన్ ఇవన్నమాట. ఇదొక నోము తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఈ గ్లాసెస్, టీ గ్లాసెస్ బాగున్నాయి. ఈ రేట్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇవి ఇంకా మనం బేగం బజార్ వెళ్తే ఎక్కడైనా మొత్తం స్టీల్ షాప్లో అన్ని నోములు పెడుతున్నారు. రోడ్ సైడ్లో కూడా పెడుతున్నారు బండ్లు అలా పెట్టుకొని. అక్కడ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అక్కడ ఉన్న బిజీకి చేయలేకపోయాను. ఈ గ్లాసెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనం ఎప్పుడు గ్లాస్ తీసుకున్నా ఎక్కువ డిజైన్స్ లేకుండా తీసుకోవాలి. ఎందుకు అంటే అవి దీంట్లో మనకు అంత డస్ట్ ఫామ్ అవ్వకుండా ఇలా ఉంటే ప్లెయిన్గా బాగుంటుంది. సో ఇది నోము, మేము తీసుకున్న నోములు అనమాట. ఎలా ఉన్నాయో నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.